బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ దానితో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వంలో ఆర్టీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లులపై గవర్నర్ తమిళిసై మొదట 5 అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గవర్నర్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆమోదం వస్తుందన్న క్రమంలో గవర్నర్ తమిళిసై మరికొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం డ్రాఫ్ట్ బిల్లులపై తాజాగా గవర్నర్ మరో 3 ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం ఆర్టీసీ ఆస్తులేని, వాటిని ఏం చేస్తారు, డిపోల వారిగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత, ఆర్టీసీలో పర్మనెంట్ కాని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తారా అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. కాగా గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే. గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ దానితో గవర్నర్ సంతృప్తి చెందలేదు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి ఇంకా గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్ లోనే ఉంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటిగా గవర్నర్ కార్యాలయం నుంచి ఈ బిల్లుకు సంబంధించి ఏ విధమైన ఆమోదము పొందలేదు. ఎందుకంటే చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం విలీనానికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లులో గవర్నర్ కొన్ని అనుమానాలు లేవనెత్తడం జరిగింది. అంటే ఆ అంశాలకు సంబంధించి క్లారిటీ కావాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఉద్యోగులు ఎంతమంది అనేది ప్రధానంగా గవర్నర్ నుంచి వస్తున్న ఒక అనుమానం. అంటే మొత్తంగా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో, అందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది అనేది లెక్క అడుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఎన్ని అనే విషయం మీద కూడా గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈ వివరణ పట్ల గవర్నర్ సంతృప్తిగా లేరనేది ఇప్పటికీ మనకున్న సమాచారం. దీనికి సంబంధించి గవర్నర్ కూడా కొద్దిసేపటి క్రితం కొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారని చెప్పేసి కూడా గవర్నర్ కార్యాలయం చెప్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి అనేక అనుమానాలు గవర్నర్ కార్యాలయం నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కూడా గవర్నర్ సంతృప్తి చెందలేదని మాత్రం మనకి స్పష్టమవుతుంది. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 43,400 వరకు పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా మనకి 58,000 పైచులకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అదేవిధంగా 66,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. సో మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఇంతమందిలో ఎంతమందిని ఇప్పుడు ఉద్యోగులుగా గుర్తిస్తారనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఆర్టీసీ సంఘాలు కూడా అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే కేవలం ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వం ఉద్యోగుల కింద గుర్తిస్తారని అనుకుంటే మాత్రం కేవలం 43,373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. అయితే ప్రధానంగా ఇక్కడ లేవెత్తుతున్న అంశము అటు పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా పదే అడుగుతున్న ప్రశ్న, విలీనానికి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా అడ్డు చెప్పట్లేదు. కానీ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రధానంగా అన్ని పార్టీలు కావచ్చు, గవర్నర్ నుంచి కూడా వస్తున్న ప్రధాన అనుమానం. ఎందుకంటే ఒకసారి మనం ఆర్టీసీ విషయాన్ని తీసుకుంటే కనుక ఆర్టీసీకి ప్రతి జిల్లాలో కూడా 100 ఎకరాల రైతులకు భూములు ఉన్నాయి. అంటే ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే కనుక దాదాపుగా మనకి 10,000 కూడా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అందులో ఒక 2,900 వరకు కూడా మనకి కిరాయి మీద హైర్ తీసుకుని నడిపిస్తున్న బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సుల విషయాన్ని పక్కకు పెడితే మనకి ముఖ్యంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తుల వివరాలు, ఈ ఆస్తుల వివరాలు ఎంత అనేది ప్రభుత్వం గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని వాల్యూ ఎంత అని కూడా అక్కడ గవర్నర్ నుంచి అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా 100 ఎకరాల పైచులకు ఆస్తులు ఉన్నాయి. ఈ ప్రతి అట్లా చూసుకుంటూ పోతే కనుక దాదాపుగా మనకి అంటే 2014లో ఆర్టీసీ ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక అప్పటికే దాని వాల్యూ 9,000 కోట్ల పైచులకు ఉంది. సో ఇప్పుడు దాని విలువ ఎంత అనేది గవర్నర్ నుంచి వస్తున్న ప్రశ్న. మరొకటి ముఖ్యంగా చూసుకునే కనుక హైదరాబాద్ లాంటి నగరంలో మనకి ఆర్టీసీకి దాదాపు 134 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 250 ఎకరాల భూమి ఉంది. సో
దీని వాల్యూ అనేది చూసుకుంటే కనుక రీసెంట్ గా మనకి ఒక రోజు క్రితమే మనకి కోకాపేటలో చూసాము ఎకరం 100 కోట్ల పైసలకు పలికిన దాఖలాలు ఉన్నాయి భూమి విలువ. సో ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే 134 ఎకరాలు హైదరాబాద్ ఆర్టీసీకి అంటే హైదరాబాద్ రీజియన్ కి సంబంధించిన ఆస్తుల విలువ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 250 ఎకరాలు ఆస్తులు 200 ఎకరాలు ఉన్నాయి. సో వీటినే చూసుకుంటే కనుక 15,000 కోట్ల విలువ ఆస్తులు ఇక్కడ ఆర్టీసీకి ఉన్నాయనేది ప్రతిపక్షాలు లేవనెత్తున్న ఈ అంశాలు. సో ఇవన్నిటినీ కూడా గవర్నర్ కూడా ఇదే అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీ కోరుకుంటుంది. అయితే ప్రభుత్వం ఒకటే చెప్పింది, ఏదైతే కేవలం తమ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నాము కానీ ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన సంస్థను అదేవిధంగా యాజమాన్యాన్ని విలీనం చేసుకోవడం లేదు, అది యథావిధిగా పనిచేస్తుంది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వారి విషయంలో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో వీటన్నిటి మీద కూడా గవర్నర్కి ఇప్పటికీ అనాలు ఉన్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏదైతుందో ఆ సమాధానానికి గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. అయితే గవర్నర్ పొద్దున ఉద్యోగులతో కార్మిక సంఘాలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళకి అయితే ఒక హామీ ఇవ్వడం జరిగింది. తాను ఆర్టీసీ ఉద్యోగ ప్రభుత్వ విలీనంలో తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోబోను, ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాను. కానీ ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈ అనుమానాలన్నీ కూడా రాష్ట్ర ఆర్టీసీకి సంబంధించి అక్కడ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్ సంబంధించింది కాబట్టి. అయితే సినిమా చూసుకున్నట్టయితే ఒకవేళ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందో ఆ సమాచారాన్ని గవర్నర్ గాని మళ్ళీ పంపిస్తే మన ఆంక్షలు పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా లేదా పాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే ఇప్పటివరకు కూడా గవర్నర్ కార్యాలయం నుంచి గవర్నర్ స్వయంగా ఆ బిల్లును వచ్చి చూసిన తర్వాత న్యాయ నిపుణులతో ఏదైతే గవర్నర్ సంబంధించి న్యాయ సలహాదారులు ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతనే గవర్నర్ ఏదైనా స్టెప్ అడుగు ముందుకు వేయగలరు. ఎందుకంటే ఇక్కడ ఆర్టీకి సంబంధించి ఉద్యోగుల విలీనం ఒక్కటే కాదు, ఆర్టీసీ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటిని ఏం చేస్తారు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళని ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్నది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన క్లారిటీ రాలేదని చెప్పేసి రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ వీటికి సంబంధించి క్లారిటీ వస్తే గనక అప్పుడు గవర్నర్ ఏం చర్య తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికీ బిల్లు పెండింగ్ లోనే ఉంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. అయితే గవర్నర్ పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి ఏదైనా అడుగు ముందుకు పడే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. Thank you, Srinivas, for the updates.